హాయ్ ఫ్రెండ్స్, అందరికీ భోజనం టైం అయింది కదండి. భోంచేసారా లేదా ఫ్రెండ్స్? ఇవెక్కడ జ్వరాలండి? ఏ ఊర్లో చూడు, ఎక్కడ చూడు జ్వరం జ్వరం జ్వరము. క్లైమేట్ అనేది అలా ఉందండి. వాతావరణం కూడా సహకరించడం లేదు. ప్రతి ఒక్కరికైతే జ్వరాలు అనేవి చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు అస్సలు ప్రతి ఒక్కరికి జలుబుతో స్టార్ట్ అయ్యి దగ్గుతో ఇంకా జ్వరం, వైరల్ ఫీవర్, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అన్నీ కూడా వస్తున్నాయండి. అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా మా పెద్ద అబ్బాయి అయితే హాస్టల్లో ఉన్నాడని చెప్పా కదా. 4 డేస్ నుంచి జ్వరం వస్తుందంటే అమ్మ వాళ్ళకి చెప్పేందుకు టెన్షన్ పెట్టాలని ఫోన్ అయితే చేయలేదు. ఇదిగో చూడండి ఎలా అయిపోయాడు. ఫేస్ మొత్తం అంతా పీక్కపోయింది. 4 డేస్ అవుతుందండి. ఇప్పుడు కూడా ఇంకా జ్వరం కాస్త తగ్గలేదు. ఇంకా నిన్న సాయంకాలం వెళ్ళి మా ఆయనంగా తోలుకొని వచ్చాడు. బ్లడ్ టెస్ట్ చేయించాం. చిన్న వైరల్ ఫీవర్ అండి. ఏం టెన్షన్ పడద్దండి. 5 డేస్ ట్యాబ్లెట్ వాడని అన్నారు. వాడిన తర్వాత మరి నెక్స్ట్ తగ్గుతుందో లేదో చూడాలి. ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాతావరణం అనేది సహకరించడం లేదు. ఫుడ్ విషయంలో కానీ చిన్నపిల్లలు మరీ జాగ్రత్తగా అయితే ఉండండి. ఒక్కరికి వస్తే ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశం ఉందండి. ఓకేనండి. వీడియో నచ్చితే చిన్న లైక్, సబ్స్క్రైబ్. మరి అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. భోంచేసారా లేదా కామెంట్ చేయండి. బాయ్ మరి.